కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్పై మిశ్రమ స్పందన వస్తోంది. సౌర విద్యుత్ ద్వారా 300 యూనిట్ల విద్యుత్ గృహాలకు అందిస్తామని చెప్పడం సోలార్ రంగ అభివృద్ధికి ఉపయోగపడుతుందని పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అటు రవాణా రంగంలో 3 ప్రత్యేక కారిడార్లు తీసుకురానున్నట్లు ప్రకటించడం తయారీ రంగ అభివృద్ధికి ఉపయోగపడుతుందని చెప్తున్నారు. అయితే ట్యాక్స్ రేట్లో ఎలాంటి మార్పులు లేకపోవడం నిరాశపరిచిందని అంటున్నారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం ప్రతినిధి రాజశేఖర్ అందిస్తారు. ఇవాళ మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టింది. నిర్మలా సీతారామన్ గారు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారు. దీనిపై సిఐఐ ప్రతినిధులు ఏమనుకుంటున్నారు, ఆ బడ్జెట్లో ఎట్లాంటి ఉపయోగాలు ఉన్నాయి, ఏ సెక్టార్ల కేటాయింపులు అలొకేషన్స్ జరిగాయి అనే దానికి సంబంధించి, అలాగే టాక్సేషన్కి సంబంధించి మనతో మాట్లాడేందుకు సిఐఐ పాస్ట్ ప్రెసిడెంట్ మనోహర్ గారు ఉన్నారు. సార్, ఓవరాల్గా బడ్జెట్ ఎలా ఉంది? ఓవరాల్గా బడ్జెట్ చాలా బాగున్నది. ఇది మధ్యంతర బడ్జెటే, అందువల్ల దీంట్లో మేజర్ డెవలప్మెంట్స్ ఏం ఉండవని అనుకున్నారు. కానీ ఇందులో ఆర్థిక మంత్రి చాలా రంగాల్ని కవర్ చేశారు. ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీకి 2070 కల్లా జీరో పొల్యూషన్ మన దేశంలో సాధించడానికి ఏం చేయాలో దానికి స్టెప్స్ అన్ని అనౌన్స్ చేశారు. అలాగే పర్యాటక రంగానికి కూడాను అంతకుముందు 2 బడ్జెట్లో చేసినట్టు పెద్దపీట వేశారు. ఇంకా ఇప్పుడు ఉన్న డెఫిసిట్ అది 5.8% నుంచి 5.1%కి నెక్స్ట్ ఇయర్ కల్లా తగ్గిస్తామన్నారు. అది చాలా పెద్ద టార్గెటే, కానీ అది సాధిస్తే చాలా బాగుంటుంది ఎకానమీకి. అలాగే సార్, ఐటీ అండ్ అలాగే స్టార్టప్ సంబంధించి ఎట్లాంటి ప్రోత్సాహం? గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు రామకృష్ణ, సిఇఓ జోరియం టెక్నాలజీస్ అండ్ సిఐలో ఈ ఐటీ ప్యానల్ని హెడ్ చేస్తున్నాను. స్పెసిఫిక్గా ఈరోజు అనౌన్స్మెంట్లో స్టార్టప్కి ఒక ఊతమిచ్చేది ఏం చెప్పారు అంటే, స్టార్టప్స్కి కొన్ని బెనిఫిట్స్ ఇన్వెస్టర్స్కి, అంటే దీన్ని ఫండ్స్ అంటారు, సోవెరిన్ ఫండ్స్. లాస్ట్ ఇయర్ 7 years నుంచి 10 years దాకా సూప్స్ అంటే ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవైల్ చేసుకోవచ్చు అన్నారు. ఈ స్పెసిఫిక్ ఇయర్ 31st March 2024లో ఏదైతే క్లోజ్ అవుతుందో పీరియడ్, దాన్ని ఒక 1 year ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అంటే 31st March 2025 వరకు సోవరెన్ ఫండ్స్ ఏదైతే ట్యాక్స్ రిబేట్స్ బెనిఫిట్స్ ఇచ్చారో అవి అవైల్ చేసుకోవచ్చు. అది ఒకటి. అండ్ ఇప్పుడు చూస్తే ఈ స్టార్టప్స్లో ఈ డిఫెన్స్ టెక్ స్టార్టప్ అంటే ఈ యొక్క రంగాన్ని చాలా ఫోకస్డ్ రంగంగా ప్రకటించారు. ఈ స్టార్టప్స్లో ఎవరైతే ఇన్నోవేటివ్, ఎవరైతే రీసెర్చ్ ఓరియంటెడ్గా కంపెనీస్ ఉంటాయో ఆ కంపెనీస్కి ఒక 1 lakh crore కార్పస్ ఫండ్ అనే బడ్జెట్ అలాట్ చేయటం జరిగింది. అంటే ఫ్యూచర్లో అలాట్ చేస్తారు. ఈ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ సంబంధించిన ఆ ఫండ్ నుంచి ఈవెన్ లాంగ్ టర్మ్ కూడా అట్ నిల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, లేకపోతే చాలా మినిమం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఒక లాంగ్ టర్మ్ పీరియడ్ అప్ టు 50 year వరకు దీనిలో తీసుకోవచ్చు. అండ్ ఇంకొక రంగం కూడా చూస్తే అంటే ఎడ్యుకేషన్, స్కిల్లింగ్ అంటారు. ఈ స్కిల్లింగ్లో ఇప్పుడు దాకా గవర్నమెంట్ 1.4 crore యూత్ని న్యూ స్కిల్స్లో ఎడ్యుకేట్ చేయడం జరిగింది. సో ఈ రంగానికి కూడా ప్రాధాన్యత ఇచ్చారు. అంటే ఎలా చేశారు అంటే కొత్త ఇన్స్టిట్యూషన్స్ తెరిచారు. అంటే ఇప్పుడు దాకా 7 new IITs వచ్చాయి అండ్ 16 new ఎయిమ్స్ కాలేజెస్, 7 IIMs అండ్ 11 IIITs వచ్చాయి. అలాగే ఇంకా రాబోయే కాలంలో కొత్త మెడికల్ కాలేజెస్ తెరవడానికి ఒక కమిటీ వేశారు. ఈ మెడికల్ కాలేజెస్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హాస్పిటల్స్ ఉన్నాయి, వాటిని మెడికల్ కాలేజెస్గా మార్చడం జరుగుతుంది. సో వాట్ ఐ కెన్ సే ఈజ్ దట్ ఇట్ ఈస్ ఏ ప్రొఫౌండ్ పాజిటివ్ ట్రాన్స్ఫర్మేషన్ బడ్జెట్లో సంబంధించి ముఖ్యంగా స్మాల్ అండ్ మీడియం రంగాలకు సంబంధించి ఎలాంటి కేటాయింపులు, ఆ రంగాల అభివృద్ధికి ఈ బడ్జెట్లో ఎలాంటి దోహదపడే అంశాలు ఏమున్నాయని మనతో మాట్లాడేందుకు ఆర్ఎస్ రెడ్డి గారు ఉన్నారు. సార్, ఈ బడ్జెట్ చూశారు, ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇది ఎంఎస్ఎంఈస్కు ఏమి అనౌన్స్ చేయలేదండి. బట్ జనరల్గా చూస్తే మాకు లాజిస్టిక్ పరంగా అయితే బెనిఫిట్ వస్తుంది. ఎందుకంటే ఈ రైల్వే డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసినందువల్ల మనకు లాజిస్టిక్ కాస్ట్ తగ్గుతుంది. ఇది ఎంటైర్ నాట్ ఓన్లీ ఫర్ ఎంఎస్ఎంఈస్, ఫర్ ఎంటైర్ ఇండస్ట్రీ దిస్ ఇస్ అ గ్రేట్ బెనిఫిట్. బికాస్ మీకు తెలుసు కదా,
మనము మన వనరులన్నీ కోల్ కానీ ఇవన్నీ కూడా మనం రైలు ద్వారానే వెళ్తాయి. ఇప్పుడు మనకు ఈ డెడికేటెడ్ ఫ్లైట్ కారిడార్స్ వల్ల టైం తగ్గుతుంది, కాస్ట్ కూడా తగ్గుతుంది. అందువల్ల ఇది మంచి స్టెప్ అని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా స్టేట్స్ కు సంబంధించి ఏమైనా స్పెసిఫిక్ అనౌన్స్ చేశారు? స్టేట్స్ గురించి ఎక్కువ అనౌన్స్ చేయలేదండి. బట్ వాళ్ళు చెప్పింది ఏమంటే ఈ టూరిజం పాలసీ కింద స్టేట్స్ కు లోన్ ఇస్తామని చెప్పారు. అది ఇట్స్ ఎ గ్రేట్ అసిస్టెన్స్. ఎందుకంటే మనము మిగతా దేశంలో ఉండే మిగతా స్టేట్స్ లో చూస్తే మనం చాలా వెనుకబడి ఉన్నాము టూరిజంలో మాత్రము. మేము చాలా రోజుల నుంచి కూడా మేము గవర్నమెంట్ అడుగుతున్నాము, టూరిజం మనకు మంచి పొటెన్షియల్ ఉంది, మనకు మంచి ప్లేసెస్ ఉన్నాయి, ఇంప్రూవ్ చేయాలని. మేము అనుకునేది ఏమంటే అట్లీస్ట్ ఉండే ప్రస్తుత గవర్నమెంట్ అది తీసుకొని మన సెంట్రల్ గవర్నమెంట్ హెల్ప్ తీసుకొని టూరిజం రంగాన్ని డెవలప్మెంట్ చేస్తే మనకేమవుతుందంటే ఎంఎస్ఎంఈస్ కానీ ఎంప్లాయీ యూత్ కానీ ఇది చాలా యూస్ఫుల్ గా ఉంటుందండి. ఎందుకంటే టూరిజం అంతా గ్రామాల ద్వారా జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే లోకల్ గా ఉండే వాళ్ళకు కూడా చాలా బెనిఫిట్ అవుతుంది, వాళ్ళకు కూడా జీవనాధారం లభిస్తుంది. ఇది మొత్తంగా అయితే ఓవరాల్ గా అయితే బడ్జెట్ ఓకే, కానీ ఎంఎస్ఎంఈ సెక్టార్ కు పెద్దగా ఈ బడ్జెట్ వల్ల పెద్దగా ఎలాంటి సహకారం అందలేదని చెప్పేసి ఆర్ఎస్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ చంద్తో రాజశేఖర్ టీవీ న్యూస్, హైదరాబాద్.